ప్రైవేట్ జాబ్ చేస్తూ తన భర్తను రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఒత్తిడి చేస్తూనే తను కూడా రాజకీయాల్లోకి వచ్చారు. చివరికి భర్తనే స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాలు చేశారు. ఆ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ప్రభుత్వ విప్గా కూడా పదవి చేపట్టారు. కానీ మంత్రి పదవి వస్తుందని ఊహించిన ఆమెకు ఆ పదవి దక్కకపోవడంతో కొంత వెలితిగానే ఫీల్ అయ్యారు. మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలుస్తారనుకున్న ఆమె ఆశలపై నియోజకవర్గ ప్రజలు నీళ్లు చల్లారు. గొంగుడి సునీత భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట ఆమె స్వస్థలం. 2001లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు గొంగుడి సునీత. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి యాదగిరిగుట్ట ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత యాదగిరిగుట్టకు ఎంపీపీగా పనిచేశారు. 2006 నుంచి 2011 వరకు వంగపల్లి సర్పంచ్గా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన ఆమె తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో తెలంగాణ ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ తరపున ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూడిద భిక్షమయ్య గౌడ్పై 30,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2018లోనూ బూడిద భిక్షమయ్య గౌడ్పై 33,000 ఓట్ల మెజార్టీతో రెండవసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సునీత ప్రభుత్వ విప్గా కూడా పనిచేశారు. అంతకుముందు తన భర్తను రాజకీయాల నుంచి తప్పుకోవాలని సూచించారట గొంగుడి సునీత. కానీ అనుకోని పరిస్థితుల్లో తాను కూడా రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందని చెబుతూ ఉంటారు. తన భర్త మహేందర్ రెడ్డి అప్పటికే రాజకీయాల్లో ఉండటంతో ఆమె కూడా రాజకీయాల్లోకి వచ్చారట. ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో ప్రత్యేక పరిస్థితిలో ఊహించని విధంగా ఉద్యోగాన్ని వీడి ప్రజా జీవితంలోకి రావాల్సి వచ్చిందని చెబుతూ ఉంటారు సునీత. భర్త మహేందర్ రెడ్డి ప్రోత్సాహం ఆయన స్ఫూర్తి వెన్నుదన్నుగా నిలుస్తోందంటారామె. బిజీ పనుల్లో అయినా కుటుంబ పరంగా చాలా జీవితాన్ని కోల్పోతున్నామని అప్పుడప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తారు. పిల్లలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయామని అయినా వారిని ప్రయోజకులు చేయాలన్నదే తమ అభిమతమంటారు. ఇక ఎమ్మెల్యేగా ఆమెకు 3-4 సార్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆరోగ్యపరంగా పలు సమస్యలు ఎదుర్కొన్న ఆమె 2 సార్లు ప్రమాదవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. 2019 డిసెంబర్లో ఆలేరులోని R&B గెస్ట్ హౌస్ లో సర్పంచులతో ఎమ్మెల్యే సునీత సమావేశమై మాట్లాడుతున్న సందర్భంలో ఒక్కసారిగా బిల్డింగ్ పెచ్చులు ఊడి కింద పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఆమె స్వల్ప గాయాలతో తప్పించుకున్నారు. పెను ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. అంతకుముందు కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు గొంగుడి సునీత. ఆమె ప్రయాణిస్తున్న కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇక 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గొంగుడి సునీత ఆలేరు సెగ్మెంట్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు నియోజకవర్గ ప్రజలు చెబుతుంటారు. ఆమె హయాంలోని అప్పటి సీఎం కేసీఆర్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. మిషన్ భగీరథ, చెరువులకు నీళ్లు నింపడం వంటి పనులు చేపట్టినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలను ప్రజలకు చేరువ చేశారని ఆమె అనుచరులు చెబుతున్నారు. గొంగుడి సునీత తన భర్తను రాజకీయాలనే విరమించుకోమన్నారు. ఆ క్రమంలో తన భర్త స్ఫూర్తితో తానే రాజకీయాల్లోకి వచ్చారు. అయితే ఎమ్మెల్యే అయ్యాక ఆ స్ఫూర్తి ఆమెలో కనిపించలేదంటారు నియోజకవర్గ ప్రజలు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని గొంగుడి సునీతపై ఆరోపణలు ఉన్నాయి.
సునీత ఎమ్మెల్యే అయ్యాక నియోజకవర్గంలో తన భర్తనే షాడో ఎమ్మెల్యేగా చక్రం తిప్పారనే విమర్శలు ఉన్నాయి. భర్త జోక్యం ఎక్కువ కావడంతోనే ఆమె ఓటమి పాలయ్యారా? ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసొచ్చిందా? తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న గొంగిడి సునీత భర్త స్ఫూర్తితో తాను రాజకీయాల్లోకి వచ్చానంటారు. తెలంగాణ ఏర్పాటు తరువాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆలేరు నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018లోనూ రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రభుత్వ విప్గాను పదవిని చేపట్టారు. అయితే పాలనలో మాత్రం ఆ స్ఫూర్తి చూపించలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా గొంగిడి సునీత తాగు సాగునీరుతో పాటు రోడ్లకు సంబంధించిన హామీలు గుప్పించారని, అయితే ఆమె ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. సునీత ఎమ్మెల్యేగా ఉన్న 10 ఏళ్లలో ఆలేరులో ఎలాంటి అభివృద్ధి జరగలేదంటున్నారు స్థానిక ప్రజలు. మండల పరిధిలోనే ఆమె పాలన కొనసాగించారని విమర్శిస్తున్నారు. నియోజకవర్గంపై సునీతకు పూర్తి స్థాయిలో పట్టు లేదని ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. కేవలం ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఇంటికో ఉద్యోగం ఇస్తాం, అది పొలానికి కాలువ పెడితే కాలువ పాడితే నీళ్ళు వచ్చి వ్యవసాయం చేసుకున్నా అని చెప్పి ప్రజలను నమ్మించి మన నీళ్లు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి అని చెప్పి ప్రజలను మోసం చేసి తెలంగాణ తీసుకొచ్చి తెలంగాణ గద్దెనెక్కి ఈరోజు రాజ్యాధికారంతో విర్రవేగి ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న గొంగుడి సునీత మహేందర్ రెడ్డి గారు కనీసం ఆలేరు నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. మరి గతంలో వర్షాలు పడితే ఎంతోమంది ఆ వర్షంలో నీటికి వరదకు కొట్టుకుపోయి ప్రాణాలు పోగొట్టుకున్నారు. దానికి కారణం సరైన రోడ్లు మరియు డ్యాములు లేకపోవడమే దానికి నిదర్శనం. వర్షాకాలం వచ్చిందంటే అసలు నానా తిప్పలు ఉండేది. ఇక గంధమల్ల రిజర్వాయర్ విషయంలో కూడా గొంగిడి సునీత పట్టించుకోలేదంటున్నారు స్థానికులు. దీంతో పాటు గోదావరి నీళ్లు మళ్లింపును కూడా పక్కన పెట్టేశారనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చిన ఆమె ఎమ్మెల్యే అయ్యాక భర్త చాటు భార్యగానే ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలేరు నియోజకవర్గంలో సునీత చేసిన అభివృద్ధి కేవలం శిలాఫలకాలకే పరిమితమైందని స్థానికులు విమర్శిస్తున్నారు. 10 ఏళ్లు ఆలేరులో యాదగిరి దేవస్థానం అభివృద్ధి తప్పితే మరేమీ కనిపించలేదంటారు. ఎన్నికల్లో హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయని చెబుతున్నారు. సునీత ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 10 ఏళ్లు నియోజకవర్గంలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉండేవని విమర్శలు ఉన్నాయి. అసలు ఆమె ఎప్పుడు కూడా నియోజకవర్గ సమస్యలను పట్టించుకోలేదనే టాక్ వినిపిస్తుంది. మరోవైపు గొంగిడి సునీత ఎమ్మెల్యే అయినప్పటికీ ఆమె భర్తదే పెత్తనం అనే విమర్శలు పెద్ద ఎత్తున ఉన్నాయి. అన్ని విషయాల్లో ఆమె భర్త జోక్యం ఎక్కువైందనే విమర్శలు కూడా వెల్లువెత్తాయి. అధికారిక కార్యక్రమాల్లో కూడా ఆయనే పాల్గొనేవారనే విమర్శలు ఉన్నాయి. షాడో ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో సునీత భర్త చక్రం తిప్పేవారని అప్పటి ప్రతిపక్షాలు వంటెకాలిపై లేచేవి. అంతేకాదు, ప్రశ్నించిన వారిని అక్రమ కేసులతో వేధించారనే ఆరోపణలు ఉన్నాయి. ఇసుక మట్టి మాఫియాలో కూడా జోక్యం చేసుకున్నారని నియోజకవర్గంలో టాక్ ఉంది. కాంట్రాక్టర్ల చేత అనేక పనులను చేయించి బిల్లులు ఇప్పించలేకపోయారనే వాదనలు కూడా ఉన్నాయి. 10 ఏళ్లు వారు ఎమ్మెల్యేగా కొనసాగారు. 10 ఏళ్లలో కేవలం మా యాదగిరిగుట్ట పట్టణంలో ఒక దేవస్థానం అభివృద్ధి తప్పితే చుట్టుపక్కల ప్రాంతాలు ఎక్కడ కూడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు. శిలాఫలకాలు మాత్రమే పరిమితమైనాయి. 100 కోట్లు 1000 కోట్లు పెట్టి కాలువలు డ్యామ్లు కట్టేయమని చెప్తారు కానీ ఒక్క చుక్క నీరు వచ్చిన దాఖలాలు లేవు. నిరుద్యోగ సమస్య కానీ అటు రైతుల సమస్యలు కానీ ఎట్లునే అట్లనే ఉన్నది తప్పితే ఇంకేం లేవు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఫండ్స్తో కేవలం రైతు వేదికలు కానీ మిగతా గ్రామ పంచాయతీ నిర్వహణ కానీ జరిగింది తప్పితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ ఎలాంటి ఆర్థిక సాయం గ్రామాలకు అందకపోవడం వల్ల సర్పంచులు అప్పులు చేసి మరీ నిర్మాణాలు చేపట్టి ఈరోజు అప్పులో కూరుకునే పరిస్థితి ఉంది.
మూడోసారి గెలిస్తే మంత్రి పదవి వస్తుందనుకున్న సునీత ఆశలపై నియోజకవర్గ ప్రజలు నీళ్లు చల్లారు. ప్రభుత్వ వ్యతిరేకత, తన భర్త జోక్యం ఎక్కువ కావటంతో పాటు కాంగ్రెస్ 6 గ్యారంటీల హవాలో ప్రజలు సునీతను ఇంటికి పంపించారని నియోజకవర్గ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.